నేను కాకినాడ నుంచి వచ్చాను. నా పేరు ప్రసాద్, నేను కాకినాడ నుంచి వచ్చాను. అయితే నాకు రెండు ఇంట్రెస్ట్ బాగా, ఒకటి టీచింగ్, రెండు ఎడిటింగ్. రైటర్ మనకి ఇంట్రెస్ట్ లేదు. అంటే ఎడిటింగ్ ఎందుకు ఇంట్రెస్ట్ అంటే, మీరు ఎప్పుడైనా జులై సినిమా చూసారు ఇక్కడ ఎవరన్నా? అందులోని మేము ఇక్కడ నుంచి కూర్చుంటే వైజాగ్ మొత్తం కూర్చున్నట్టు ఉంటుంది అని చెప్తాడు. అని చెప్పిన తర్వాత మీరు 1500 కోట్లు కానీ కొట్టేస్తే 50% నాకు 50% నీకు అంటాడు. మేము అప్పుడు సోను సూద్ వాళ్ళ తమ్ముడు అంటాడు, కొట్టేసి తీసుకొస్తే నువ్వు ఈజీగా 750 కోట్లు దెబ్బేస్తావా అని చెప్తాడు. అప్పుడు కోట శ్రీనివాసరావు మంచి డైలాగ్ చెప్తాడు. అదే డైలాగ్ ఎడిటింగ్కి నేను అడాప్ట్ చేస్తాను. అరే లాలా, కారు అన్నాక సీట్లు, బ్రేక్లు అవి మాత్రమే కనపడతాయి. సీట్లు, బ్రేకులు మరియు హార్న్ ఇవే కనపడతాయి. డీజిల్ కనపడదు, అది లేకుండా కారు నడవదు. అలాగే ఎడిటింగ్ అనేది ఒక ఆర్ట్ ఫామ్. మనకి మ్యూజిక్ వినపడుతుంది, ఫైట్స్ కనపడతాయి, డైలాగ్స్ బాగా గ్రిప్పింగ్గా వినపడతాయి. కానీ ఎడిటింగ్ అనేది కనపడదు. ఎడిటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఫామ్. అది కనపడదు, అది లేకుండా వీడియో అనేది నడవదు. ఒక మంచి సినిమాని ప్రమోట్ చేయాలంటే ఒక 1500 కోట్లు లేదా 2000 కోట్ల సినిమాని ప్రమోట్ చేయాలన్నా సరే ఎడిటింగ్ అనేది మెయిన్. ఆ ఎడిటింగ్ బాగుందంటే మాత్రం సినిమా అనేది ఈజీగా ప్రజల్లోకి వెళ్తుంది. ఎడిట్ని బట్టే, ట్రైలర్ని బట్టే సినిమాకి ప్రేక్షకుడు వెళ్ళాలా లేదా అని డిసైడ్ అవుతాడు. ఒక్క ఎడిటెడ్ మాత్రమే నాకు బాగా ఇంట్రెస్ట్. నవీన్ నూలి, గౌతమ్ రాజు. నవీన్ నూలికి నేషనల్ అవార్డు వచ్చింది జెర్సీకి, ఎడిట్కి. నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే రీసెంట్గా నేను నిన్న ఎడిట్ వీడియో పెట్టాను చిన్నది. సార్ చెప్పిన క్యాన్వాలో యూజ్ చేసి జస్ట్ పెడితే ఒక అమ్మాయి ఏమన్నా ఎడిటింగ్ చేసామన్నదా, అప్పుడు చాలా కిక్ వచ్చిందనమాట. అంటే మనకి ఏది చేసినా సరే కిక్ రావాలా. కిక్ రాకపోతే అసలు ఏది చేయాలనిపించదు. ఎడిట్ కూడా అంతే. చాలాసార్లు ఎడిట్ చేశాను, కానీ నేను ఎప్పుడు ఎడిట్ చేసినా సారు ఒక 50-70% వేసేవారు మార్క్స్. లేదు, సార్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చేసిన తర్వాత మళ్ళీ నేను తప్పులు వెతుక్కొని మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళేవాడిని. సార్ కరెక్షన్ చేసేవారు. నువ్వు చేసిన వెంటనే కరెక్ట్ అన్నారు అనుకో, మనం తోపని ఫీల్ అవుతాం. అంతే కదా, మనలో లోపాలు చెప్పేవారే గురువు. అంతే కదా, మనలో లోపాలు చెప్పేవారే గురువు. ఇది బాగోలేదు, అది బాగోలేదు అని చెప్పాలా. చెప్పకపోతే మనం ఏం నేర్చుకుంటాం? మనం తోపని ఫీల్ అవుతాం. ఎడిట్కి అనేది మెయిన్లీ ఇంపార్టెంట్. ఎడిట్ అనేది ఒకసారి చేస్తే అది ఎడిటే కాదు, 4-3 సార్లు ఏదో ఉంటుంది ఎందులోని. అదే ఏదో కొటేషన్ ఉంటుందబ్బా, సాధనమును పనులు సమకూరు ధరలోన విశ్వదభిరామ వినిర్వేమని ఉంటుంది. అంటే చేసి కొద్దీ దాని గ్రిప్పింగ్ బాగుండాలి. ఇప్పుడు మనం ఒక ఫుడ్ మంచిగా రెడీ చేసి ఎవరికైనా ఇచ్చామనుకో, క్లాప్స్ వస్తాయి. క్లాప్స్ అనేది మోటివేషన్. అలాగే ఎడిట్ చేసిన తర్వాత వారేవా ఏం ఎడిట్ చేశాడు అనాల. నా ట్విట్టర్లోని ఒక అతను రాడ్ రైజన్ అని కుర్రోడు ఉంటాడు, ఎడిట్ చేశాడు. ఇంద్రసేనారెడ్డి బ్యాక్గ్రౌండ్ పెట్టి, డాకు మహారాజ్ బీజం పెట్టి. ఆ ఎడిట్ ఎంత రీచ్ అయిందంటే ఒక ఎడిటర్ వరకు వెళ్ళింది రీచ్. సో నా జర్నీ అనేది నేనైతే మాత్రం నాది డిగ్రీ అయింది, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. అది టీచింగ్ నాది డిఎస్సి అనేది మిస్ అయింది. నాది భాస్కర్ ఒకరు ఉన్నారు, ఇంకొక అతను ఒకరు ఉన్నారు. ఈరోజు రాలేదు. అయితే నేను జనరల్గా నాకు ఎడిటింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్. ఎలైట్ మోషన్లో చేసేవాడిని ఎడిటింగ్. ఎడిట్ చేసి చాలా హీరోగా ఫీల్ అయిపోయాను. అయితే నేను రీసెంట్గా ఆగస్ట్ 29న ఎప్పుడో కానీ సార్ లైవ్ కండక్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. కండక్ట్ చేసిన తర్వాత అప్పుడు నేను హాస్టల్ జాయిన్ అయ్యాను. ఎక్కడికి వెళ్ళినా సరే 15K వేస్తానన్నారు. నాకు శాలరీ కాదు ఇంపార్టెంట్, స్కిల్ ఉంటే ఎక్కడన్నా బతకొచ్చు. ఆ స్కిల్ అనేది అప్రిషియేషన్ ఉండాలి. ఆ స్కిల్ ఉండడం వేరు, అప్రిషియేషన్ వేరు. ఎడిటింగ్కి అప్రిషియేషన్ ఉంటుంది. నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ ఎడిటింగ్ అంటే. సో ఎడిటింగ్ అనేది ఇంకోటి ఏంటంటే, నాకు ఎడిట్ చేసుకుంటూ ఎలా ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేద్దాం అనేది నా చిన్నపాటి ఆశ. ఏమన్నా తప్పులు ఏమైనా మాట్లాడింది ఎవరైనా నేను కామెంట్ చేస్తే ఫీల్ అయితే సార్లు కానీ, స్టాఫ్ కానీ, హరి అన్న కానీ, ముఖ్యంగా హరి అన్న కొంచెం ఇబ్బంది పెట్టుంటాను. హరి అన్న, హేమంత్ బ్రో, ప్రవీణ్ బ్రో, భూషణ్ బ్రో, ఇంకా మేడం దేవిశ్రీ మేడం ఎవరు ఉంటారు, దేవిశ్రీ మేడం,
ఫస్ట్ మాట్లాడింది ఆ మేడంతోనే. తర్వాత మీ మేడం మీ పేరు నాకు తెలీదు, ఫీల్ అవ్వ. ఆ మేడం మీరు